సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని రామక్కపేట గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద మంగళవారం ఉగాది పండుగ సందర్భంగా క్రోధినామ సంవత్సరంను పురస్కరించుకొని గ్రామ పెద్దలకు భక్తులకు ఆలయ అర్చకులచే శ్రద్ధగా పంచాంగ శ్రవణాన్ని వినిపించారు. ఈ కాలం వర్షాలు ఉన్నాయి, చెరువులు కుంటలు నిండాలంటే తుఫాన్ వంటి వర్షాలు వస్తే నిండే అవకాశాలు ఉన్నాయని అన్నారు. శ్రీ ఆంజనేయ స్వామి ఆలయము కలర్ల దాతలుగా పెంబర్తి భాస్కర్, చౌకి భానుకుమార్, చేవూరి సాగర్ గౌడ్, బల్లా యాదగిరిలు ముందుకు వచ్చి వేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కుల పెద్దలు, ఎంపీటీసీ సంగేపు శోభస్వామి, గ్రామ యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ క్రోధినామ సంవత్సరం 60 సంవత్సరాలలో తెలుగు సంవత్సరాలలో క్రోధినామ సంవత్సరం 38వ సంవత్సరం. ఈ సంవత్సరము ఫలితాంశం ఈ సంవత్సరము మంగళవారం అయింది కాబట్టి మంగళవారానికి అధిపతి కుజుడు కనుక రాజు కూడా కుజుడైండు. మంత్రి శని. ఈ పాపాధిపతి రాజులు ప్రజలను కలహించుకొందురు, ప్రజలకు రోగములు కలుగును. రాజులు క్రోధము గలవారై ప్రజలను పీడించుదురు, ఇది బాధలు కలుగును. అల్పవృష్టి పంటలు, మధ్యమ రకమైన పంటలు, ఒడిదుడుకులు, లోకమున పాపము ప్రబలి ప్రజలు క్రూర కర్మలు చేయుదురు. నాస్తికవాదం ప్రబలును, రాజకీయ కల్లోలములు కలుగును. చోరాగ్ని భయము ఉండును. आज भैया వీడియో తీస్తాడు, ఆ వీడియోనే చెప్తున్నాడు. అనమాటారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో పంచాంగ క్రోధినామ సంవత్సరము ప్రజలు చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ క్రోధినామ సంవత్సరంలో వర్షాలు బాగా ఉన్నాయని పంచాంగ రీత్యంలో చెప్పుతున్నాయి. దీంట్లో భాగంగా అన్ని రైతులకు పాడి పశువులు అందరినీ సహకరించినట్టుగా ఉండాలని కోరుకుంటూ శ్రీ ఆంజనేయ స్వామిని కోరుకుంటున్నాను.